1924లో పెద్ద ఎత్తున అనారోగ్యం పాలైపోయారు. ఈ జగన్ బ్రాండ్లు తాగడం వల్ల లివర్లు చెడిపోయి, కిడ్నీలు చెడిపోయి, బ్రెయిన్ కొట్టేసి, మానసికంగా కూడా మరి రోగులుగా మారిపోయి చాలామంది మరణించారు కూడా. ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దానికి సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో దీనికి సంబంధించి పూర్తి నమోదైనటువంటి సంఖ్యల్ని మనం వెరిఫై చేసుకున్నట్టయితే వాస్తవాలు ఇవాళ బయటపడతా ఉన్నాయి. అదే కాకుండా నాసిరకమైనటువంటి మద్యం తాగి ప్రజలందరూ కూడా ఆర్థికంగా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అని నాసిరకమైనటువంటి బ్రాండ్లకి మీరు ఎక్కువగా ఆర్డర్లు ఇవ్వడం వల్ల ఇదంతా సంభవించింది. అలాగే మల్టీనేషనల్ కంపెనీలు అసలు రాష్ట్రం వైపు చూడటమే మానేశారు. వాళ్ళ గతంలో ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా ఇవ్వకుండా అవన్నీ కూడా ఆపేయడం వల్ల వాళ్ళు కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు. అలాగే మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన దూరం అయిపోయినాయి. ఇవాళ మనం దాదాపు 12 రకాలైనటువంటి ల్యాబ్లో టెస్టులు చేపిస్తున్నాం. అన్ని బ్రాండ్లు కూడా ఇవాళ అవైలబిలిటీ ఏర్పాటు చేసాం. మల్టీనేషనల్ కంపెనీలు తిరిగి మన రాష్ట్రానికి వచ్చినాయి. గతంలో ఉన్నటువంటి రేట్ వ్యత్యాసాన్ని కూడా ఇవాళ కరెక్ట్ చేసాం. గతంలో దీనికి ఒక టెండర్ కమిటీ మేము ఏర్పాటు చేసాం. గత 5 ఏళ్లలో మీరు ఎక్కడ కూడా టెండర్ కమిటీ ఏర్పాటు చేయలే. మద్యం రేటు పెంచాలన్నా, కొత్త బ్రాండ్లు తీసుకురావాలన్నా పూర్తిగా టెండర్ కమిటీ ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటే అవన్నీ మీరు చేయకుండా కేవలం మీ బ్రాండ్లు మీ సప్లై చేసుకోవడం కోసం టెండర్ కమిటీతో కూడా సంబంధం లేకుండా విచ్చలవిడిగా మీ అధికారాలను ఉపయోగించుకుని దోపిడీ జరిగింది వాస్తవం. అలాగే ఒక్కొక్క కేసుకి 150 నుంచి 900 రూపాయల వరకు కమిషన్లు కొట్టుకున్నారని చెప్పి సాక్షాత్తు మీ నాయకులే ఇవాళ చెప్పినటువంటి విషయం. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇవాళ అన్నీ కూడా ఏదైతే మేము గతంలో కూడా చెప్పాం, వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు కూడా చెప్పాం, దాదాపు 32,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పాం. ఇవాళ అవే లెక్కలు మళ్ళీ రుజువు అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా కుంభకోణంలో సంబంధించి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి విషయాలే. ఢిల్లీ కుంభకోణం చూసాం. ఢిల్లీ కుంభకోణం కేవలం 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణంలో సీఎం అరెస్ట్ అయ్యారు, డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు. మరి పక్కన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె కవిత గారు అరెస్ట్ అయ్యారు. మీ నాయకుడి యొక్క అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇవన్నీ కూడా తప్పించుకోలేరు. ఇంత పెద్ద 1,000 కోట్ల రూపాయల స్కామ్లో అది తప్పించుకోవడం, మీరు ఎన్ని తప్పుడు కథనాలు రాసినా, తప్పుడు మాటలు చెప్పినా, ఇదేదో బురద జల్లడం కోసం చేస్తున్నారని చెప్పి, ఇది వాస్తవం. ఇది కుంభకోణమే కాదు, ఇది ప్రజల ఆరోగ్యాలకు సంబంధించినటువంటి దాంట్లో మీ స్వార్థ సంపాదన కోసం ఇవాళ ఇల్సిట్ ఏదైతే ఇవాళ నాణ్యం లేనటువంటి బ్రాండ్లు అమ్మి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. అనేక వేల మంది చనిపోయారు.